ఓ పెద్ద ఆయన యేసు ప్రభును తన ఇంటికి భోజనానికి పిలిచాడు. ఆ ఇంట్లో కూర్చున్న యేసు ప్రభు మనసు ఎవరి మీదకి వెళ్ళిందో తెలుసా? తన పాప విషయమై పశ్చాత్తాపడుతున్న ఒక పాపాత్మురాలి మీదకి వెళ్ళింది. ఆ తల్లి ఎంత ఏడ్చిందో తెలుసా? కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగిందట. కన్నీళ్లతో. ఆ తల్లి కాచిన కన్నీళ్ళే అపవిత్రురాలిని పవిత్రురాలైనటువంటి కన్యకగా మార్చివేసింది. ఆ తర్వాత గొప్ప సువార్తికురాలైంది. దైవ సన్నిధిలో తాను కాచిన కన్నీళ్లు, ఏ కన్నీళ్లు? పశ్చాత్తాపపు కన్నీళ్లు తన బ్రతుకును మార్చాయి. ఒకప్పుడు పాపాత్మురాలు అన్నారు, ఇప్పుడేమంటారు తెలుసా? గొప్ప సువార్తికురాలు, పవిత్రురాలైన కన్యక. ఒక అద్భుతమైన సాక్ష్యం ప్రజల మధ్యలో పొందుకుంది. నేనంట ఆవిడ బ్రతుకును ధన్యం చేసింది ఏదో తెలుసా? పశ్చాత్తాపపు కన్నీళ్ళే.